హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ గ్రేవీ కర్రీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 5 లవంగాలు, 5 యాలకులు, ఒక దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికాక 2 టమాటాలు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అవి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. అల్లం పేస్ట్, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. నీట్గా కడుక్కొని తీసుకున్న ఒక 1/2 కేజీ చికెన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ని. ఉడికాక మన రుచికి తగ్గట్టు కారం, ఉప్పు అనేది వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఐదు నిమిషాల తర్వాత మనం ఒక గ్లాస్ లేదా 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 20-30 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే అంతే, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. మరి నేను వీడియో ఆన్ చేయంగానే ఆన్ ద స్పాట్ వచ్చి మా పిల్లలు పక్కన కూర్చొని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. నేను ఎలా తింటున్నాను, ఎలా వీడియోకి చూపిస్తున్నాను సేమ్ అలాగే చేస్తారు. చూడండి, కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది. మా పాప కూడా చాలా నచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనా? బాయ్ బాయ్.